10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అటువైపు 24/7 బిజీగా ఉన్నటువంటి కాజీపేట టు బల్లార్ష రైలు మార్గం, ఇటువైపు కరీంనగర్ టు కాజీపేట నిర్మాణం పూర్తి. కాజీపేట టు కరీంనగర్ బైపాస్ లైన్లో వచ్చేటువంటి మెయిన్ బ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్, అతిపెద్ద వంతెన ఇదే. వీటి పనులు ఇప్పుడు పూర్తి అయిపోయాయి, వీటిపైన ట్రాక్ వేశారు. ఇప్పటి వరకు ఇలా వెళ్ళిన కాజీపేట టు కరీంనగర్ వైపు ట్రైన్లన్నీ ఇప్పటి నుంచి ఇలా వెళ్ళబోతున్నాయి. బైపాస్ లైన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇలా వెళ్ళాల్సి ఉంటుంది కాజీపేట వైపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాజీపేట టు కరీంనగర్ ఏదైతే బైపాస్ లైన్ ఉందో ఆ పనులు ఎంతవరకు వచ్చానో మీకు వీడియో చూపించబోతాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. ఈ మార్చ్ 31 లోపు ఈ కాజీపేట టు కరీంనగర్ ఏదైతే బైపాస్ రైల్వే నిర్మాణం ఉందో ఇది పూర్తి కావడానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే కనెక్ట్ అవుతుందో అక్కడ చివరికి తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు ఇది ఇంకా కనెక్ట్ అవ్వలేదు. ఇది జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ కనెక్ట్ అవ్వడానికి వచ్చేసింది. ఇది జస్ట్ ఒక ఎంత అంటే ఒక 100 మీటర్స్ కూడా ఉండదు. అది వర్క్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి ఈ బైపాస్ ఏదైతే కాజీపేట టు బల్లార్ష మెయిన్ లైన్ నుంచి కాజీపేట టు కరీంనగర్ బైపాస్ లైన్ ఉందో అది కనెక్ట్ అయ్యేది ఇక్కడే ఫ్రెండ్స్. ఇంతవరకు మొత్తము ట్రాక్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే అంటే అతి త్వరలోనే మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ 31 లోపల ఈ వర్క్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. ఆల్రెడీ 2 కిలోమీటర్స్ ట్రాక్ వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం పనులన్నీ పూర్తి అవ్వడానికి వచ్చాయి ఫ్రెండ్స్. మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ 31, 2025 లోపల వర్క్స్ కంప్లీట్ అయిపోతే ఏప్రిల్ మొదటి వారంలో అయితే ఏప్రిల్ 2వ వారంలో ఈ బైపాస్ రైల్వే లైన్ మీద ట్రయల్ అనేది షురూ కాబోతుంది ఫ్రెండ్స్. అన్ని ట్రైన్స్కి ఏది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానివ్వండి, ప్యాసింజర్ ట్రైన్స్ కానివ్వండి, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే గూడ్స్ ట్రైన్, వీటన్నిటికీ ఇక లోకో రివర్స్ అనేది అవసరం అనేది ఉండదు. కరీంనగర్ టు కాజీపేట ఎంచక్క డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఈ ట్రైన్స్ అన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారా మనకు కనెక్ట్ అయ్యేది ఇక్కడే. ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఉందో ఈ బిట్ జస్ట్ ఈ బిట్ మనకు కనెక్ట్ అవుతే ఈ కాజీపేట టు బల్లార్ష మెయిన్ మార్గం నుంచి మనకి బైపాస్ లైన్ ఈ లూప్ లైన్ అనేది ఇక్కడ నుంచి మొదలు కాబోతుంది. ఆల్మోస్ట్ ఆల్ కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది ఈ మెయిన్ లైన్. మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఇకపై గూడ్స్ ట్రైన్కి కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానివ్వండి కాజీపేట టు కరీంనగర్ వెళ్ళాలంటే ఎలాంటి లోకో రివర్స్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా మనం కరీంనగర్ నుంచి కాజీపేట వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ నుంచి ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అక్కడ ఎక్కడైతే ఉందో ఒకవైపు ట్రాక్ వర్క్ పనులు ఆల్మోస్ట్ పూర్తవడానికి వచ్చాయి, మరోవైపు ఈ పవర్ కేబుల్ ఏదైతే ఉందో ఈ పవర్ కేబుల్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయితే కేబుల్ అంతటా ఉన్నది, జస్ట్ మనకి అది కనెక్ట్ అవ్వడమే సరిపోతుంది అంతే. మీరు చూస్తున్నారు కదా కేబుల్ కనెక్షన్ అనేది ఈ పవర్ కేబుల్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 90% మనకు ఒక జస్ట్ 10% ఈ పవర్ కేబుల్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వర్క్స్ మొత్తం ఈ 31 కూడా మొత్తం పూర్తి అయిపోతాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్ లోపల మన ఏదైతే ఈ బైపాస్ లైన్ ఉందో ఈ ట్రాక్ పై నుంచి ఈ ఫస్ట్ ట్రైన్ అనేది షురూ అవుతుంది. అది కావాలంటే ఈ పనులు మొత్తం పూర్తి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉన్నది కాజీపేట టు బల్లార్ష మెయిన్ లైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నది కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్. ఇంతకుముందు మన వీడియో చూసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ 3rd అప్డేట్లో చూసినప్పుడు ఇక్కడ ఈ ట్రాక్ వర్క్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది పవర్ కేబుల్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైం ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది ప్రారంభం అయ్యాయి, కానీ ఈ వీడియోలో మాత్రం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ పూర్తి రావడానికి వచ్చాయి. ఇప్పుడు ఇంతవరకు ట్రాక్ వర్క్ లాస్ట్ వీడియో చూసినప్పుడు ఈ ట్రాక్ వర్క్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఇటు కాజీపేట టు బల్లార్ష మార్గం వైపు ఉన్నటువంటి కనెక్టివిటీ కానివ్వండి, అటు సైడు కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ దాని కనెక్టివిటీ కానివ్వండి, ఈ ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అనేది మొత్తం పూర్తి అవడానికి వచ్చాయి. మీకు నేను అటు చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. 24/7 రద్దీగా ఉండేటటువంటి కాజీపేట టు బల్లార్ష మార్గంలో వస్తుంది పెద్దపల్లి రైల్వే జంక్షన్. ఈ కరీంనగర్ నుంచి కాజీపేట ఏ ట్రైన్ వెళ్ళాలన్నా మనం పెద్దపల్లి జంక్షన్లో లోకో రివర్స్ చేసుకొని తిరిగి కాజీపేట వైపు బయలుదేరాల్సి వచ్చేది ఫ్రెండ్స్. ఈ పెద్దపల్లి జంక్షన్లో మనకి గంటల తరబడి అనేది ఈ టైం అనేది చాలా వేస్ట్ అయ్యేది. ఇకపై వేస్ట్ అనేది టైం ఆఫ్ అనేది ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్ అనేది త్వరలోనే మనందరికీ అందుబాటులోకి రానుంది.
ఇప్పుడు మనం అటు నుంచి వచ్చాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడైతే కాజిపేట బల్లార్ష మెయిన్ లైన్ ఉందో అక్కడ నుంచి మనకి బైపాస్ రోడ్ కనెక్టివిటీ అయ్యేది. అక్కడ నుంచి మనం ఇక్కడ వరకు వచ్చాము. లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు ఈ వర్క్ అనేది జరగలేదు ఫ్రెండ్స్. ఈ లేటెస్ట్ అప్డేట్లో ఈ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ మనకి ఇక్కడ పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటంటే ఈ స్టేషన్ బిల్డింగ్ వాటికి కలరింగ్ కూడా జరుగుతున్నాయి. ఆ కలరింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ కావాలి. ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది కంప్లీట్ కావాలి. అలాగే ఏదైతే మెయిన్ లైన్ కాజిపేట బల్లార్ష మార్గం మెయిన్ లైన్ ఉందో అక్కడ ఏ కనెక్టివిటీ అట్ ద సేమ్ టైం ఇదే లూప్ లైన్ బైపాస్ రోడ్ లైన్కి కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు కనెక్ట్ అయ్యే చోట ఈ 2 పనులు మాత్రమే ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనకి కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఒకవైపు ఏమో స్టేషన్ వెళ్ళడానికి నిర్మిస్తున్నటువంటి రోడ్డు పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తవడానికి వచ్చాయి. ఏదైతే పెద్దపల్లి టౌన్ స్టేషన్ కమ్యూనికేషన్ బిల్డింగ్ ఉందో వాటి దగ్గరికి వెళ్ళడానికి మనకి సరైన రోడ్డు కూడా మనకి వేశారు. ఇంతకుముందు రోడ్ అనేది లేదు. ఇప్పుడు ఈ రోడ్డు వరకు లెఫ్ట్ సైడ్ ఉన్నది రోడ్. అది పెద్దపల్లి టౌన్ స్టేషన్ ప్లస్ కమ్యూనికేషన్ బిల్డింగ్ వెళ్ళడానికి వేసినటువంటి రోడ్. అది ఆ రోడ్డు పనులు కూడా పూర్తిడానికి వచ్చాయి. మరోవైపు ఏమో ఎలక్ట్రిఫికేషన్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్కి కలరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. రాష్ట్రం వీడియో చూసినప్పుడు ఈ కలరింగ్ వర్క్స్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఈరోజు యాజ్ ఆఫ్ నౌ 25th March 2025 వరకు జరిగిన పనుల్లో ఇక్కడ ఈ కలరింగ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. నేను మీకు ముందు తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కమ్యూనికేషన్ బిల్డింగ్ జరుగుతున్నటువంటి కలరింగ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ కేబుల్ వేసింది. ఇక్కడ ఆ ట్రాక్ పైన కేబుల్ ఉంది. ఇక్కడ ఈ కేబుల్ పెండింగ్ వర్క్స్ అనేది అటు సైడ్ అయితే కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ ఉందో అటువైపు అయితే ట్రాక్ వర్క్ మొత్తం కంప్లీట్. మీరు చూస్తున్నారు కేబుల్ ఫ్రెండ్స్. ఇది అలా ట్రాక్ పైన వేస్తారు. ఇది ఈ కేబుల్స్ అయితే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఇవి కంప్లీట్ అయిపోతే మనకి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది ఈ కరీంనగర్ టు కాజిపేట బైపాస్ రోడ్ అనేది. ఇప్పుడు నేను మీకు చివరికి తీసుకెళ్ళి చూపిస్తాను. అటు కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వరకు ఎంతవరకు వచ్చే పనులు అనేది చూపిస్తాను. ఈ పవర్ కేబుల్ అయితే అన్ని ఎలక్ట్రిక్ పోల్స్కి అయితే కనెక్ట్ అయి ఉంది ఫ్రెండ్స్. దాదాపు సింగిల్ కూడా ఎక్కడ కనెక్ట్ కాకుండా అయితే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పవర్ కేబుల్ అనేది ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ పోల్కి కనెక్ట్ అయ్యే ఉంది. ఒక జస్ట్ బ్యాలెన్స్ 10% వర్క్స్ మాత్రమే ఈ పవర్ కేబుల్ వర్క్స్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంది. ఈ మొత్తం వర్క్స్ కంప్లీట్ అయిపోయాక మనకి పూర్తి స్థాయిలో ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది పూర్తయిపోయి అందుబాటులోకి వస్తుంది. మనకి పెద్దపల్లి మీదుగా వచ్చేటువంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ అన్ని ఇక్కడికి వచ్చేసరికల్లా అన్ని స్లోగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, అన్ని ట్రైన్లకు కూడా ఇక్కడ 2 kilometers ఏదైతే బైపాస్ రోడ్ ఉందో ఇక్కడ ఈ లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్కి ఈ కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయి. కాబట్టి పెద్దపల్లి జంక్షన్ నుంచి బయలుదేరిన ప్రతి ఒక్క సూపర్ ఫాస్ట్ ట్రైన్ కూడా ఇక్కడికి వచ్చేసరికల్లా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్క్స్ అండర్ ప్రోగ్రెస్ కాబట్టి. ఇప్పుడు చూస్తున్న ఈ ట్రాక్ వర్క్స్ మాత్రం లాస్ట్ టైం వెళ్ళి చూసినప్పుడు ఏదైతే ట్రాక్ వర్క్ వేసి ఉందో అలాగే మొత్తం ఇక్కడ నుంచి అయితే ఈ ట్రాక్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యే ఉంది. మనం లాస్ట్ వీడియో చూసినప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ పోల్స్కు వచ్చినటువంటి ఈ పవర్ కేబుల్ అయితే కనెక్షన్ ఉందో ఈ కనెక్షన్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ ట్రాక్ వర్క్స్ అనేది మన లాస్ట్ వీడియోలో చూపించినప్పుడే ఈ రూట్ మొత్తం వచ్చేసింది. జస్ట్ మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ వర్క్స్ అనేది పెండింగ్ ఉండేది. ఆ వర్క్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ కలర్స్ వేస్తున్నటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. అక్కడ మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. లాస్ట్ టైం చూసినప్పుడు వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. కానీ ఈ కలరింగ్ వర్క్స్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు మాత్రం ఇక్కడ కలరింగ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఒక 80% వర్క్స్ అయితే కలరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. లోపల మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయట వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ కాజిపేట బల్లార్ష మెయిన్ లైన్ మీద వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఎంత స్లోగా వెళ్తుందో చూడండి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఈ వర్క్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 1 week వరకు కూడా ఇలాగే ఉంటుంది. అక్కడ నుంచి ఫాస్ట్ వచ్చేసినటువంటి ట్రైన్ ఇక్కడ ఏదైతే మన ఈ లూప్ లైన్ కనెక్టివిటీ ఉందో ఇక్కడ వచ్చేసరికల్లా చాలా స్లోగా వెళ్తుంది. ఇలా 31st March వరకు ఇలాగే ఉండబోతుంది. ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. ఏదైతే ఈ 2 kilometers ఉన్నటువంటి బైపాస్ రైల్ లైన్ కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ ఉందో ఈ 2 kilometers మొత్తం యూ షేప్లో అని చెప్పుకున్నాం కదా మనం చాలా వీడియోస్లో. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఇదే యూ షేప్ ఫ్రెండ్స్. అక్కడ ప్రారంభమైనటువంటి రైల్వే ట్రాక్ లూప్ లైన్ ఇలా యూ షేప్లో వచ్చేసి మా రంగంపల్లి వద్ద కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్ లైన్కి కనెక్ట్ అవుతుంది. మేము అక్కడ చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను ఈ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది. ఆల్మోస్ట్ ట్రాక్ వర్క్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. 99% అయితే పూర్తి అయిపోయింది. జస్ట్ ఒక 1% ట్రాక్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆ 1% ట్రాక్ వర్క్స్ ఎక్కడ పెండింగ్ ఉందని మీకు చూపిస్తాను. ఏదైతే ఇక్కడ కాజిపేట టు బల్లార్ష మెయిన్ లైన్ ఉందో అక్కడ కొద్దిగా వర్క్ జస్ట్ ఒక 0.5%. అట్ ద సేమ్ టైము 0.5% అక్కడ కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కి కనెక్ట్ అయ్యే దగ్గర ఒక 0.5% మాత్రమే పెండింగ్ వర్క్స్ అనేవి ఉన్నాయి.
ఈ రైల్వే ట్రాక్ మొత్తం వర్క్స్ పూర్తి అయిపోయాక మనకి 2 కిలోమీటర్స్ ఉన్నటువంటి కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ మొత్తం అందుబాటులోకి రాబోతుంది ఫ్రెండ్స్. వెరీ సూన్ మనం ఈ మార్గం మీదుగా ప్రయాణం చేయబోతున్నాం. 31 మార్చ్ లోపల ఈ పనులన్నీ మొత్తం పూర్తి చేసుకోబోతున్నాయి. కాబట్టి వెరీ మచ్ ఈగర్ టు ట్రావెల్ ఆన్ దిస్ రూట్ ఫ్రెండ్స్. నేనైతే చాలా ఎక్సైట్తో ఉన్నాను. నేను ఎప్పుడెప్పుడు ఈ రూట్లో ట్రావెల్ చేద్దామా అని. ఎందుకంటే యూ షేప్ ఈ జర్నీ వచ్చేసి చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వన్స్ తిరుపతి ట్రైన్ కరీంనగర్ నుంచి బయలుదేరినాక ఎక్కడైతే ఇక్కడ రామగంపల్లి వద్ద కరీంనగర్ మెయిన్ లైన్ నుంచి ఈ బైపాస్ లైన్ కాజిపేట టర్న్ అవుతుందో ఆ వ్యూ అనేది చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఎందుకంటే మొత్తం కంప్లీట్ యూ షేప్ ట్రైన్ మొత్తం టర్న్ అయ్యేది యూలో టర్న్ అయిపోతుంది. ఆ కర్వ్ వచ్చేసి చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫోటోజ్ అంటే ఫోటోజెనిక్గా ఉండబోతుంది ఆ కర్వ్ అనేది. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు ట్రావెల్ ఆన్ దిస్ రూట్. మాటల్లోనే మనం ఇక్కడ వరకు ఏదైతే కమ్యూనికేషన్ బిల్డింగ్ ఉందో ఈ నిర్మాణం పూర్తి చేసుకున్న కమ్యూనికేషన్ బిల్డింగ్ వద్దకు వచ్చాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్. వీటి కలరింగ్ వర్క్స్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాటి వర్క్సే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కలరింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ 80% వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ ఒక 20% కలరింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ కలరింగ్ వర్క్స్ పూర్తయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఈ యొక్క కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్గా ఈ బిల్డింగ్ అనేది సేవలందించబోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ కమ్యూనికేషన్ బిల్డింగ్ 2 విధాలుగా ఇది సేవలందించబోతుంది. ఇప్పుడు నేను కమ్యూనికేషన్ బిల్డింగ్ ఏదో ఉన్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ కలరింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు ఇలా లేదు, కలరింగ్ వర్క్స్ అనేది అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు కలరింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ 80% వర్క్స్ కూడా మొత్తం పూర్తి అయిపోయాయి. ఇప్పుడు నేను బ్రిడ్జ్ తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ వంతెన ఏదైతే ఈ 2 కిలోమీటర్స్ ఉన్నటువంటి కాజిపేట కరీంనగర్ బైపాస్ వెళ్ళిన వచ్చేటటువంటి అతిపెద్ద రైలు వంతెన. ఈ మన ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, అప్డేట్స్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. ఈ వంతెన పనులు ఆల్మోస్ట్ మొత్తం పూర్తి అయిపోయాయి ఫ్రెండ్స్. అది ఆ వంతెన పైన ట్రాక్ కూడా వేశారు. నేను వంతెన దగ్గర తీసుకెళ్ళి మరీ చూపిస్తాను. 2 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రైలు లైన్లో మనకి 5 వంతెనలు వస్తున్నాయి ఫ్రెండ్స్. 5 వంతెనలో మనకి 3 చిన్న వంతెనలు, ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను తీసుకెళ్ళి చూపించే పెద్ద వంతెన, ఇంకోటి వచ్చేసి రైల్వే అండర్ బ్రిడ్జ్, పెద్ద బొంకూరు గ్రామ ప్రజలు వెళ్ళడానికి వీలుగా కనిపించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్. మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఆ బ్రిడ్జ్ పనులు కూడా మొత్తం పూర్తయిపోయి అది అందుబాటులోకి వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ పైన ట్రాక్ కూడా వేశారు. ఆ ట్రాక్ వర్క్స్ కూడా చూపిస్తాను. ముందు మనం వెళ్ళేది మనం ఈ రైల్వే రూట్ ఏదైతే ఉందో బైపాస్ రైల్వే లైన్, ఈ రూట్లో వచ్చినటువంటి అతిపెద్ద వంతెన. ఈ వంతెన తర్వాత మనకి ఇంకా 3 చిన్న వంతెనలు, ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ మనకు ఉన్నాయి. మొత్తం 5 వంతెనలు వస్తున్నాయి ఈ రైల్వే రూట్లో. ఈ బైపాస్ రైలు మొత్తం అయ్యే ఖర్చు వచ్చేసి 14 కోట్ల రూపాయలు. 14 కోట్ల రూపాయలతో ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ పనులు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి రావడానికి వచ్చాయి. ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్లో వచ్చినటువంటి ఈ అతిపెద్ద వంతెన నిర్మాణం అనేది మన లాస్ట్ 3 వీడియోస్లో చూసినప్పుడు జస్ట్ 20-30% వర్క్స్ మాత్రమే పూర్తి అయిపోయాయి. కానీ ఇప్పుడు బిగ్ అప్డేట్ ఏంటంటే ఈ వంతెన మొత్తం పూర్తి అయిపోయింది. ఈ పూర్తయిన వంతెన పైన మనకి ట్రాక్ కూడా వేశారు ఫ్రెండ్స్. మనం అక్కడికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాం. మీరు చూస్తున్నది కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్లో వస్తున్నటువంటి అతిపెద్ద వంతెన ఇదే ఫ్రెండ్స్. ఈ వంతెన పనులు మొత్తం పూర్తి అయిపోయాయి. ఈ పూర్తయిన వంతెన మీద మన ఆల్రెడీ రైల్వే ట్రాక్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మీకు నేను వంతెన అటువైపు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, హుసేమియా వాక్ వరకు నిర్మిస్తున్నటువంటి ఈ వంతెన పనులు మొత్తం పూర్తయిపోయాయి. దీనిపైన మనకు ట్రాక్ వర్క్ కూడా వచ్చింది. మన ఇక్కడ వరకు వచ్చిన ట్రాక్ వర్క్ జస్ట్ ఈ బ్రిడ్జ్ పైన మనకి దీనికి కనెక్ట్ కావాల్సింది ఈ ట్రాక్ తోటి. ఇక్కడ వరకు మనం అక్కడ మొదలైన రైల్వే ట్రాక్ ఎక్కడైతే కాజిపేట బలాష మెయిన్ లైన్ ఉందో అక్కడ నుంచి మొదలైనటువంటి రైల్వే ట్రాక్ వరకు ఇక్కడ వరకు వచ్చింది. జస్ట్ ఈ మాత్రం బ్రిడ్జ్ మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఇదే వంతెన. ఈ వంతెన పైన వేసినటువంటి ఈ రైల్వే ట్రాక్ ఇందాక మీరు చూపించినటువంటి రైల్వే ట్రాక్ కనెక్ట్ కావాల్సి ఉంది. ఇప్పుడు నేను వంతెన మీద నుంచి నడుచుకుంటూ అటువైపు వెళ్తాను ఫ్రెండ్స్. ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో పెద్ద బొంకూరు గ్రామపై వెళ్ళాలని నిర్మించినటువంటి అండర్ బ్రిడ్జ్ అటువైపు తీసుకెళ్తాను. చూస్తున్నారు ఇప్పుడు నేను బ్రిడ్జ్ పైన నడుస్తున్నాను ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే రేపు ఈ బ్రిడ్జ్ నుంచి ప్రయాణం చేసేటప్పుడు ఇంకా చాలా బాగుండదు. ఎందుకంటే ఇదే ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్తో వచ్చినటువంటి అతిపెద్ద రైలు వంతెన ఇదే. దాని నుంచి నడుచుకుంటూ అటువైపు వెళ్తున్నాను. అటువైపు తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే వంతెన ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నడుస్తున్న వంతెన మన లాస్ట్ వీడియోలో ఏదైతే అప్డేట్ ఇచ్చానో ఆ అప్డేట్లో వంతెన నిర్మాణం ఇలా ఉండేది. ఇప్పుడు ఈ వంతెన మించాలి ఇప్పుడు నేను నడుచుకుంటూ అటువైపు వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తాను. ఎక్కడైతే రంగంపల్లి వద్ద మన కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ ఉందో ఆ మెయిన్ లైన్ వద్ద ట్రాక్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది మీకు అక్కడ తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఈ వంతెన నిర్మాణం మాత్రం
మొత్తం పూర్తి అయిపోయింది. దీనిపైన మన ట్రాక్ కూడా వేస్తారు. మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ ట్రాక్ మీద నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ట్రాక్ వర్క్స్ అయితే ఇక్కడ పెండింగ్ లేవు ఫ్రెండ్స్. జస్ట్ ఒక 1%, 1 to 2% అంతే ఈ ట్రాక్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ ట్రాక్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మనకి పూర్తి స్థాయిలో మనకి ఈ 2 kilometers ఏదైతే కరీంనగర్ టు కాజీపేట బైపాస్ లైన్ ఉందో అందుబాటులోకి వస్తుంది. ఈ కాజీపేట టు కరీంనగర్ బైపాస్ లైన్ పనులు ప్రారంభమైంది 2024లో ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పనులు అనేవి చాలా వడివడిగా జరుగుతున్నాయి. ఇందాక మీరు చూపెట్టాను కదా లాస్ట్ టైం మన వీడియోలో చూసినప్పుడు బ్రిడ్జ్ వర్క్స్ ఎలా ఉన్నాయనేది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసిన బ్రిడ్జ్ వర్క్స్ ఆల్మోస్ట్ డన్, మొత్తం పూర్తి అయిపోయాయి. ఎంత బాగా జరుగుతుంది వర్క్స్ అనేది. ఆల్మోస్ట్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి వర్క్స్ అనేది. ఒక్కసారి ఈ కాజీపేట టు కరీంనగర్ బైపాస్ లైన్ మొత్తం మార్గం పూర్తయిన తర్వాత అన్ని ట్రైన్స్కి ఇందాక మన వీడియో మొదలు చెప్పుకున్నాను ఫ్రెండ్స్, ఇటు గూడ్స్ ట్రైన్ కానివ్వండి, ఇటు ఎక్స్ప్రెస్ ట్రైన్ కానివ్వండి, ప్యాసింజర్ ట్రైన్ కానివ్వండి, అన్నిటికీ కరీంనగర్ నుంచి కాజీపేట ట్రైన్ ఏ ట్రైన్ వెళ్ళాలన్నా, కాజీపేట నుంచి కరీంనగర్ వైపు ఏ ట్రైన్ రావాలన్నా కూడా ఈ పెద్దపల్లి జంక్షన్ వెళ్ళకుండానే కరీంనగర్ మనం రావచ్చు. అది కూడా లోకో రివర్సల్ అనేది అవసరం లేకుండానే. మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం మనం లోకో రివర్సల్ అనేది ఎంత టైం వేస్ట్ అనేది ఆ పెద్దపల్లి జంక్షన్ జరిగేది. గత 13 సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తిరుపతి వెళ్ళే భక్తులు, కరీంనగర్ నుంచి వెళ్ళే భక్తులు వెళ్తున్నారో వారు ఇన్ని సంవత్సరాలుగా పడిన బాధలన్నిటికీ ఈ పెద్ద సొల్యూషనే ఈ కరీంనగర్ టు కాజీపేట బైపాస్ రోడ్ ఫ్రెండ్స్. చాలా వరకు మనకు టైం అనేది ఆదా కానుంది. అలాగే కొత్త ట్రైన్లు మనకి ఈ రూట్లో ప్రారంభం కాబోతున్నాయి ఫ్రెండ్స్. మనకు విశాఖ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, విశాఖ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విశాఖ టు కరీంనగర్ డైరెక్ట్ రైలు కనెక్టివిటీ అనేది ఉండబోతుంది. అలాగే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మెయిన్గా మధ్యలో ఉండబోతుంది మన కరీంనగర్ అనేది. మధ్యంతరంగా రెండు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి కనెక్టివిటీగా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఉండబోతుంది. మనం ఇప్పుడు వంతెన దాటేసి అక్కడ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ వంతెన పనులు జరుగుతున్నాయి. అక్కడ నుంచి ఇప్పుడు మనం అండర్ బ్రిడ్జ్ ఏదైతే పెద్ద బొంకూరు గ్రామ పంచాయతీ వెళ్ళడానికి వీడియో నిర్మించినటువంటి అండర్ బ్రిడ్జ్ ఉందో ఆ అండర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్తున్నాము. ఈ అండర్ బ్రిడ్జ్ పైన లాస్ట్ టైం మనం చూసినప్పుడు మన వీడియోలో ఈ వర్క్స్ అనేది ట్రాక్ వర్క్స్ అనేది ఇంకా జరగలేదు, ట్రాక్ అనేది వేయలేదు. కానీ ఇప్పుడు మొత్తం ట్రాక్ అనేది వేశారు. ఈ పెద్ద బొంకూరు గ్రామ పంచాయతీ వెళ్ళడానికి నిర్మించినటువంటి అండర్ బ్రిడ్జ్ పైన ఇప్పుడు మీకు అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ 2 kilometers డిస్టెన్స్ ఉన్నటువంటి కాజీపేట టు కరీంనగర్ బైపాస్ లైన్లో వచ్చినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రాక్ అనేది లాస్ట్ టైం మన వీడియో చూసినప్పుడు లేదు. ఇప్పుడు ట్రాక్ అనేది కొత్తగా వేశారు. ఈ ట్రాక్ అనేది చివరి వరకు కూడా ఉన్నది, మీకు తీసుకెళ్ళి చూపిస్తాను చివరి వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నది రైల్వే అండర్ బ్రిడ్జ్. ఈ రూట్లో వచ్చినటువంటి ఏకైక రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన ట్రాక్ వేశారు. ఆ ట్రాక్ నుంచి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. అటు చివరి వరకు తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వద్ద జరుగుతున్నటువంటి పనులు, రంగంపల్లి వద్ద ఏదైతే ఆ లూప్ లైన్ కనెక్టివిటీ ఉందో మెయిన్ లైన్ ద్వారా అక్కడ దాకా తీసుకెళ్ళి చూపిస్తాను. మీరు చూస్తున్నది ఇదే ఫ్రెండ్స్ రైల్వే అండర్ బ్రిడ్జ్. ఇది మనకు అందుబాటులోకి వచ్చింది. ఆల్రెడీ గ్రామ ప్రజలు యూజ్ చేసుకుంటున్నారు కూడా ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్ని. కింద నుంచి వెళ్ళడం రాకపోకలనే జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెండ్స్. మీకు ఆ చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వద్ద జరుగుతున్నటువంటి ఈ లూప్ లైన్ వర్క్స్ కనెక్టివిటీ అనేది. ఇటువైపు కూడా మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఈ పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్ అనేది జస్ట్ పవర్ కేబుల్ అనేది రావాల్సి ఉంది. వన్స్ ఇవన్నీ ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక వెరీ సూన్ మనకి ఈ రూట్లో ట్రయల్ రన్ అనేది స్టార్ట్ అవబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ ఈ రూట్లో మనకి ట్రయల్ రన్ అనేది ఉండబోతుంది. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఈ మార్గంలో మిగతా ట్రైన్స్ అనేటిని అనుమతిస్తారు. అందుకని నేను వీడియో మొదట్లోనే కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ చేశాను. ఈ కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ ప్రారంభోత్సవానికి మనం ఇప్పుడు 5 వంతెనలు దాటి ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా దాటి మనం ఇక్కడ వరకు వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ మొత్తం ఎంటైర్ రైల్వే ట్రాక్ మొత్తం మనకి యూ షేప్లో రాబోతుంది ఫ్రెండ్స్. మన రైట్ సైడ్లో ఉన్నది కరీంనగర్ టు పెద్దపల్లి వెళ్ళేటటువంటి మెయిన్ ట్రాక్. ఈ చొరవ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం పక్కన ఉన్నది కరీంనగర్ రైల్వే ట్రాక్, అది మెయిన్ ట్రాక్. అది ఈ పక్క ఉన్నది బైపాస్ రైల్వే లైన్. ఇప్పుడు ఈ ట్రాక్ వర్క్స్ అనేది రీసెంట్గా మొదలయ్యాయి ఫ్రెండ్స్. లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు ఈ ట్రాక్ వర్క్ అనేది ఇంతవరకు రాలేదు. కానీ ఇక్కడ ఆల్రెడీ ట్రాక్ కూడా వేశారు, స్లీపర్స్ వచ్చాయి, ట్రాక్ వచ్చింది. ట్రాక్ పైన కూడా మొత్తం కంకర కూడా డంప్ చేశారు. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ టైం మన వీడియో చూసినప్పుడు ఈ ట్రాక్ వర్క్ అనేది ఇంకా మొదలు కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఈ ట్రాక్ వర్క్స్ కూడా మొత్తం వర్క్స్ అనేది అయిపోవడానికి వచ్చాయి. ఇప్పుడు ఆ చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో రంగంపల్లి వద్ద కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కు ఈ బైపాస్ రైల్ లైన్ అక్కడ తీసుకెళ్ళి నేను చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ ట్రాక్ వర్క్స్ మొత్తం పూర్తవడానికి వచ్చాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ కంకర డంప్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ కంకర అనేది ఈ ట్రాక్స్ మీద డంప్ చేస్తున్నారు. ఇక్కడ ఈ వర్క్స్ అనేది ఇప్పుడు జరుగుతున్నాయి.
ఇప్పుడు దీని ముందు మీకు కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, అక్కడ వరకు ఏదైతే పెద్దపల్లి టు కరీంనగర్ మెయిన్ లైన్ ఉందో అక్కడనే మనకి ఈ రైల్వే ట్రాక్, ఇప్పుడు మనం నిల్చున్న రైల్వే ట్రాక్ అనేది కనెక్ట్ అయిపోయేది అక్కడే. ఒకవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ పనులు పూర్తిడానికి వచ్చాయి ఫ్రెండ్స్. మరోవైపు కరీంనగర్ రైల్వేలో జరుగుతున్నటువంటి రెనోవేషన్ వర్క్స్ అవి కూడా పూర్తి అవడానికి వచ్చాయి. ఇంకోవైపు కొత్తపల్లి రైల్వే జంక్షన్లో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు అవి కూడా ఆల్మోస్ట్ పూర్తి అవడానికి వచ్చాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ మంత్లో కానీ మే మంత్లో కానీ ఇవన్నీ ఇనాగ్రల్ ఫంక్షన్కి సిద్ధమవుతున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి కోరుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకైతే ఎప్పుడెప్పుడు ఈ రూట్లో ప్రయాణం చేయాలని ఉంది ఫ్రెండ్స్, నాకు అంత బాగుంది. ఎందుకంటే ఇప్పటివరకు మన ఛానల్లో ఈ బైపాస్ రైడ్ అయితే కాజీపేట కరీంనగర్ బైపాస్ రైడ్కి సంబంధించినటువంటి 4 అప్డేట్స్ వచ్చాయి. దీంతో కలిపి 4 అప్డేట్, ఇది 4th అప్డేట్. ఈ 4 అప్డేట్స్ నేను చూసాను కదా, లైవ్లో చూసాను నేను. ఈ కర్వ్ వచ్చేసి ఈ యూ షేప్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్, ఇంత బాగున్నటువంటి ఈ కర్వ్ యూ షేప్ ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో ఈ ట్రాక్ మీద ఎప్పుడప్పుడు నేను ప్రయాణం చేస్తున్నానా అన్నట్టుగా నాకు చాలా ఎక్సైట్మెంట్తో ఉంది ఫ్రెండ్స్. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు కూడా ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ రైడ్ అనేది ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానివ్వండి, ఈ కరీంనగర్ టు కాజీపేట బైపాస్ రైడ్ అనేది అంతే ఉపయోగకరంగా ఉండబోతుంది. తొందరలోనే అందుబాటులో రాబోతున్న మన కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్, మనకు బైపాస్ లైన్ కనెక్ట్ అయ్యేది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ మనకు బైపాస్ లైన్ కనెక్ట్ కావాల్సింది. ఇక్కడ వరకు పనులు అయిపోయాయి. ఇప్పటి వరకు ఇలా వచ్చిన కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ అనేది ఇక ముందు బైపాస్ రోడ్ నుంచి ఇలా రావాల్సింది ఫ్రెండ్స్. ఇలా వెళ్తుంది బైపాస్ రోడ్ నుంచి, అలా వెళ్ళి స్టేషన్ నుంచి పెద్దపేట టౌన్ స్టేషన్ నుంచి అలా వెళ్ళి అటు నుంచి రాబోతుంది. మొత్తం మనకి ఇక్కడ యూ షేప్లో వస్తుంది. మనకి మొత్తం బైపాస్ రోడ్ మొత్తం యూ షేప్లో వచ్చి ఇలా వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూపించాయి, ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.